హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను నాగోల్ దగ్గర ఉన్న శ్రీ శారదా కళా కేంద్ర దగ్గరకు వచ్చేసిన అనమాట. మొత్తం పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయినాయి, ఇంకా ధోతీస్ కూడా కొన్ని వినాయకులకు అయిపోయినాయని తెలిసింది. సో అందుకే మీకోసం ఒక వ్లాగ్ చేసేద్దామని వచ్చిన. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఇట్లానే మీకు వీడియో చేస్తా. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో కూడా మీరు కామెంట్లో పెడితే ఆ వీడియో కూడా చేద్దాం. ఓకే, లెట్స్ గో. చూసిరు కదా, ఫస్ట్ మోడల్ అనమాట. మనకు లోపల రాగానే ఫస్ట్ కనిపించే గణేశుడు చూడండి, ఒక 5 తలలతో ఉన్నాడు అనమాట వినాయకుడు. ఎంత హ్యూజ్ ఉందో చూడండి. కానీ నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అవుతుంది అనమాట. లోపల కొన్ని ఫినిషింగ్ అయినాయి. నెక్స్ట్ వినాయకుడు ఇంకొక మోడల్ అనమాట, ఇంకా వర్క్ అవుతుంది. ఇంకో ఇది చూద్దాం రండి. ఈ గణేశుడు మొత్తం ఫినిష్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఈ గణేశుడు మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోయింది అనమాట. అవుట్పుట్ ఇట్లా వస్తుంది. ఇంకా మనకి జ్యువెలరీకి ఇంకా పెయింట్ అవ్వాలి. ఫేస్, ఐస్ అయిపోయినది, బొట్టు మొత్తం అయిపోయింది. ఒకసారి కంప్లీట్ లుక్ ఇచ్చేసేయండి ఒకసారి. ఓకే, ఇంకొక గణేశుడు చూద్దాం. ఇంకొక గణేశుడు సింపుల్ సిట్టింగ్ లా. భయ్యా కిतना హైట్ रहता భయ్యా? ఈ గణేశుడు మనకు ఒక 14 feet వరకు ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. విడ్త్ కూడా చాలా నీట్గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుండొచ్చు మనకి ఈ గణేశుడికి. ఇంకొక గణేశుడు అటు ఇటు మనకి లయన్స్ వచ్చినాయి అనమాట. చూడండి ఒకసారి. చూడండి, ఈ గణేశునికి కూడా మనకి నీట్గా ఐస్ అయిపోయింది, బొట్టు మొత్తం అయిపోయింది అనమాట. మంచిగా వచ్చింది. ఈ గణేశుడు కూడా మనకి 14 feetలోనే ఉంటాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ మస్తు వచ్చింది, చూడొచ్చు. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది అనమాట. అదిగో ఐస్ చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ ఉంది. ఇది మనకి లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ మెట్రో స్టేషన్ దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. మనకి గూగుల్లో కూడా మనం సెర్చ్ చేయగానే మనకి లొకేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇంకొక మోడల్ పెద్ద గణేశుడు అనమాట. చూసుకోవచ్చు. మనకి ధోతి అయిపోయింది, మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది. అది దుమ్ము పడుతుంది అన్నట్టు కవర్ వేసింది అనమాట. కానీ ఫినిషింగ్ అయితే చూడండి చాలా నీట్గా వచ్చింది. ఐస్ ఒకసారి చూడండి, చాలా నీట్గా వచ్చింది. ప్రతి గణేశుడు ఇట్లా వస్తుంది అనమాట. అవుట్పుట్ మొత్తం మస్తు వచ్చింది గణేశుడు ఫినిషింగ్. అసలు పాదాలు చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. బాగుంది గణేశుడు. ఓకే, ఇంకా నెక్స్ట్ చిన్న కూడా ఉన్నాయి. ఒకసారి యూనిక్వి అవి కూడా ఒకసారి కవర్ చేసేది. సో చూడండి గాయ్స్, ఇగో వీళ్ళ ఫినిషింగ్ మస్తు వచ్చింది అనమాట. ప్రతి ఒక్క గణేశునికి చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇక్కడ. ఇంకా మనకి చిన్న ఉన్నాయి అటు సైడ్. మనం అటు సైడ్ పోయి చిన్న గణేశులు చూసేద్దాం. ఈ గణేశునికి తొండం చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనమాట. నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే. మంచిగా ఉన్నాయి ఇక్కడ గణేశులు అయితే. నేను ఈ అన్న వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా అనమాట. మీరు ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బుకింగ్స్ ఉన్నాయేమో కనుక్కోండి. ప్రైజెస్ అడుగుతురు నన్ను, కానీ ప్రైజెస్ అయితే మనం చెప్పలేమన్నమాట. ఇవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క గణేశుడు. ఓకే, చూద్దాం. ఈ గణేశునికి బ్లూ కలర్ పెయింట్ వేసిరు అనమాట. ఈ వినాయకుడు ఒకసారి ఫినిష్ అయినాక ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఒకసారి ఎట్లయితుందో. ఇది ఏడికి వెళ్తుందో ఏమో గణేష్. మనం చిన్న గణేశుడు కూడా కవర్ చేసేద్దాం అనమాట. చూడండి, చిన్న గణేశుడు కూడా ఫినిషింగ్ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఇంకా లోపల ఉంది చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఇంకొక గణేశుడు ఉందన్నమాట. పెద్ద గణేశుడే, 6 handsతో. ఇంకా వర్క్ అవుతా ఉంది. ఇక్కడ పక్కన ఇంకొక గణేశుడు ఉంది, చూద్దాం నడండి. ఇటు అటు చూసుకోవచ్చు. ఇది ఎవరో సపరేట్గా చేయించుకుంటున్నట్టున్నారు. ఇక్కడ కూడా చూడండి, అమ్మవారి పైన అమ్మవారు వినాయకుడిని ఎత్తుకున్నట్టు వచ్చిందనమాట. నీట్గా చూపిస్తా, అదిగోండి.
ఓకే, ఇంకా కొన్ని మోడల్స్ లోపల ఉన్నాయి. ఇప్పుడు ఆడికి వెళ్ళిపోదాం నడండి లేట్ లేకుండా. చూడండి చిన్న మోడల్లో కూడా మనకి 6 హ్యాండ్స్తో గణేశుడు అయితే ఉందన్నమాట. మొత్తం కంప్లీట్ అవుతుంది. ధోతి వర్క్ ఇంకా జ్యువెలరీ వర్క్ ఉందన్నమాట. ఒక 30% వర్క్ ఉంది. ఇంకొక మోడల్ గణేశుడు. ఈ గణేశుడు కూడా మనకి 6 హ్యాండ్స్తో వచ్చింది. చాలా బాగుంది. ఇక చూడండి కంప్లీట్ నీట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇక్కడ మహారాజ్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లా. ఇగో చూడండి వీళ్ళ ఫినిషింగ్ చూడండి, అసలు చాలా క్లియర్ ఫినిషింగ్ వచ్చిందనమాట. బొట్టు ఐస్ మననే చూస్తున్నట్టుంది కదా. ఇంకా చిన్న మోడల్స్ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ మనకి 5 feet రో అనమాట. మనం ఇప్పుడు 5 feet రోలో ఉన్నాం. చూడండి ఈ గణేశులు మొత్తం 5 feetలో ఉన్నాయి. 5 feetలో కూడా వీళ్ళు మనకి యూనిక్ మోడల్స్ చేసిస్తారు అనమాట. చూడొచ్చు ఈ గణేశుడు పడుకొని ఉన్నారనమాట. ఇక చూడండి చిన్న వినాయకుడు 6 చేతులతోని. ఈడ కూడా మంచి కలెక్షన్ ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇందులో మీ గణేశుడు ఏదైనా ఉంటే ఆ గణేశుడు మనకి కామెంట్ చేయండి. మనం ఈసారి వచ్చినప్పుడు ఆ గణేష్ కంప్లీట్ ఒక రీల్ చేసి మనము మన ఛానల్లో పోస్ట్ చేస్తాం అనమాట, ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో. ఓకే చూడండి కృష్ణుని మోడల్ అనమాట. ఈ గణేశుడు చిన్నదే కానీ కింద ఏమైనా కాన్సెప్ట్ ఉందేమో. కింద బేస్ ఇంకా ఎంటీ ఉంది అనమాట. ఓకే పెద్దగా ఈ గణేశులు చూడండి ఈ మనకి 11 feetలో వచ్చినాయి అనమాట. ఈ గణేశుడు 11 to 12 అప్రాక్స్ ఉంటుంది. కింద మౌంటైన్ వచ్చింది. మౌంటైన్ మీద నించొని ఉన్నాడు గణేశుడు. ఇంకా ఈ గణేశుడు శంఖం మీద ఉన్నారనమాట. శంఖం మీద ఉన్నాడు ప్లస్ 6 చేతులతో వచ్చిందనమాట గణేశుడు. ఈ గణేశుడు టార్టైస్. ఇది మనకి లాస్ట్ టైం మనం ముంబై మోడల్ ఒక మోడల్ చూసినాం అనమాట. వాళ్ళు చేయించుకున్నట్టున్నారు మరి నాకు తెలిసి ఇక్కడ సేమ్ అట్లాంటి మోడల్ కావాలని. ఈ గణేశుడు చూద్దాం లోటస్ మీద వచ్చింది అనమాట. మంచిగా వచ్చింది. ఓకే ఇంకొక మోడల్ అనమాట. చూడండి మంచిగా ఉంది. సో ఇది గాయస్ మనకి ఇక్కడ కలెక్షన్ వచ్చేసి శ్రీ శారదా కళా కేంద్రం మగన్ సింగ్ సన్స్ అనమాట. సో ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది. మీలో ఎవరైనా ఇక్కడ ఈ షెడ్ విజిట్ అయి ఉంటే వాళ్ళు ఒకసారి మనకి కామెంట్ పెట్టేసండి మీకు ఎట్లా అనిపించినాయి ఇక్కడ వినాయకులు. నాకైతే చాలా మంచిగా అనిపించినాయి ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ సో మచ్.